చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం, దానికి కౌంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం సహజ సిద్ధమైనటువంటి పరిణామం. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ అడుగుతున్నటువంటిది భూ కబ్జా ఏంటి, భూ కేటాయింపు ఏంటి. ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సందేహం అదే. రామోజీ ఫిలిం సిటీ కబ్జా చేశారు. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు కబ్జా చేశారా, రామోజీ ఫిలిం సిటీని ఎవరైనా కబ్జా చేశారా? రామోజీ ఫిలిం సిటీకి కొండ మీద భూమి ఇచ్చింది తెలుగుదేశం అయ్యా. దాంట్లో స్టూడియో కొంత కట్టి మిగతాదంతా ఖాళీగా ఉంచింది వాళ్ళు, స్టూడియో కింద తీసుకున్నాడు. దాంట్లో విల్లాలు వేసింది వైసీపీ అయ్యాం, మళ్ళీ అదే సురేష్ బాబు. అంటే ఆ భూమిని ఎవరైనా కబ్జా చేశారా? ఈ విషయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు మీద పట్ల. అట్లాగే విశాఖపట్నంలో భూ కేటాయింపుల దగ్గర వచ్చినటువంటి సమస్య అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే భూ కబ్జాలు జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది, బాగానే ఉంది. కానీ భూముల కేటాయింపు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? పూర్తయినయ్యా గతంలో రాజశేఖర రెడ్డి టైంలో తీసుకున్నటువంటి లేపాక్షి నాలెడ్జ్ హబ్బో, లేకపోతే కనుక అదేది మన నిమ్మగడ్డ ప్రసాద్ తీసుకున్నటువంటి వ్యాన్ పిక్ కట్టారా? కట్టలేదు. అదే తెలుగుదేశం హయాంలో తీసుకున్నటువంటి వాటిలో నిర్మాణాలు జరిగినాయి. అది కుంభకోణం అని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు ఆ కుంభకోణానికి సంబంధించి మాట్లాడారు. అయితే స్థలాలకి సంబంధించి మాత్రం ఏదైతే అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు మాత్రం ఋషికొండ గురించి మాట్లాడుతున్నారు. ఋషికొండలో కట్టింది అద్భుతమైన కట్టడం, అది కబ్జా అని చెప్పడం అంటది అరాచకం. అదే విషయాన్ని వైసీపీ ప్రశ్నించింది. అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయ పార్టీ కార్యాలయాలు అన్నటువంటిది అక్రమం అని చెప్తున్నారు. మరి తెలుగుదేశం ఎట్లా కట్టింది అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించింది.